హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. సాధారణంగా సమాన జాతి ధోరణి కలిగిన జంతువులన్నీ మిత్రులవుతాయి. కానీ ఒక్కోసారి వివిధ రకాలైన జంతువులు కూడా మంచి మిత్రులుగా మారుతాయి. అనగనగా ఒక అడవిలో జింక, తాబేలు, ఎలుక, కాకి చాలా స్నేహంగా ఉండసాగాయి. అవి తమకి సంబంధించిన అన్ని విషయాలని కలిసిమెలిసి పంచుకుంటూ ఆనందంగా ఉండసాగాయి. అనుకోకుండా వాటి జీవితంలో ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఒక వేటగాని చేతికి తాబేలు చిక్కింది. ఆ వేటగాడు ఆనందంగా తాబేలును తీసుకొని వెళ్ళసాగాడు. తాబేలును రక్షించాలని మిగిలిన ముగ్గురు స్నేహితులు ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. ఉన్నట్టుండి కాకి చాలా గట్టిగా అరవసాగింది. ఆ అరుపులు విన్న వేటగాడు కాకి అరిచిన వైపుకు చూశాడు. అక్కడ చెంగుమని ఎగురుతున్న ఒక జింకను చూశాడు. ఆ జింకను చూసిన వెంటనే వేటగాడు ఆతృతగా ఆ జింకను పట్టుకోవాలని తన చేతిలో ఉన్న తాబేలును కింద పెట్టి బాణాన్ని ఎక్కుపెట్టాడు. తాబేలును కిందకు విడిచిపెట్టగానే ఎలుక దాన్ని పారిపోమని సైగ చేసింది. తాబేలు నెమ్మదిగా పాకుతూ అక్కడ దగ్గరలో గల కొలనులోకి వెళ్ళిపోయింది. వేటగాడు గురిచూసి బాణాన్ని వదిలేలోపు జింక రివ్వున పారిపోయింది. ఈ విధంగా ఇద్దరు స్నేహితులు చాలా జాగ్రత్తగా అపాయం నుండి బయటపడ్డారు. జింక పారిపోవడం చూసి వేటగాడు చాలా నిరుత్సాహపడ్డాడు. ఎలాగైనా జింకను పట్టుకోవాలని ఆలోచించి దానికోసం ఒక వల పన్నాడు. ఆహారం కోసం వెతకడానికి వచ్చిన జింక ఆ వేటగాడి వలలో చిక్కుకుంది. కాకి తన స్నేహితురాలైన జింక వేటగాని వలలో పడ్డ విషాద సంఘటనను చూసి వెంటనే ఎలుకకు, తాబేలుకు కబురు పంపింది. వెంటనే ఎలుక తన వాడి అయిన పళ్ళతో వలను కొరకసాగింది. తాబేలు వేటగాడు అటువైపుకు రాకుండా నిఘా పెట్టింది. అతి కొద్ది సమయంలోనే ఎలుక వలను మొత్తం కొరికేసింది. జింకను వల నుండి విడిపించింది. ఆ తరువాత నలుగురు స్నేహితులు ఆ ప్రదేశాన్ని వదిలి ఆనందంగా వెళ్ళిపోయారు. నీతి: ఆపదలో ఆదుకునేవారే నిజమైన స్నేహితులు.